హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు మీకు పర్ఫెక్ట్ గులాబ్ జామ్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది కూడా మనకి మార్కెట్లో దొరికే ప్రీమిక్స్ పౌడర్ తోటే లోపల చక్కగా ఉడిపోయి పైన క్రాక్స్ లేకుండా చేసి చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్కి ఇంత షుగర్ సిరప్ అయితే సరిపోతుంది మనకి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయి చక్కగా ఇలాగా మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి రుచి కోసము కొంచెం ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం నెయ్యి కానీ వేసుకున్నారంటే ఈ షుగర్ సిరప్ కూడా మంచి టేస్టీగా వస్తుంది. ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తే సరిపోతుంది. మనకు కొంచెం సిరప్ టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంతవరకు బాయిల్ చేసేసుకొని ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందాము. నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి ఒక ప్యాకెట్ కట్ చేసి తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, అది 1 ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఈ ప్యాకెట్లో నుంచి పౌడర్ మొత్తం వేసేసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు తీసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని చక్కగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను వాటర్ తప్ప ఇంకేం యాడ్ చేయట్లేదు. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మనము ఈ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఈ మనకి ఇలాగా వాటర్తోనే చేసుకుంటేనే బాగుంటుంది. పాలు, కొంతమంది మిల్క్ పౌడర్ కూడా వేస్తారు. దీంట్లో ఏం అవసరం లేదు. ఉట్టి వాటర్తోనే మొత్తం మిక్స్ చేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకుంటే మనకి కొంచెం స్టిక్కీగా అయిపోయి లూజ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండిని కలుపుకోవాలి. లేదంటే స్టిక్కీగా అయిపోతుంది. మనకి వేరే మిక్స్ పౌడర్ కూడా ఉండదు కాబట్టి ఇందులోకి ఏమి కూడా యాడ్ చేయలేము. ఇలా బాగా కలుపుకొని ఇలా మొత్తం డ్రై అయ్యేలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 కప్పు వాటర్ అయితే పడింది. మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, లేదంటే స్టిక్కీగా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా టచ్ చేయండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు నేను ఇక్కడ 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా నెయ్యిని చేతికి రాసుకొని బాల్ లాగా చేసేసుకోవాలి. అంతేనండి. కొంచెం ప్రెషర్ అప్లై చేసుకుంటూ రౌండ్ బాల్ లాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. మనకి క్రాక్స్ వచ్చిందంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఇలాగా క్రాక్స్ రాకుండా మొత్తం అన్నిటినీ చేసేసుకోవాలి మనము. అలాగని మొత్తం పిండిని ఒకసారి బాల్స్ చేసేయకూడదు. చేసేసామంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, మిగిలినవి డ్రై అయిపోతాయి, క్రాక్స్ వచ్చేస్తాయి. సగం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలినవి చేసుకోవాలి. నేను ఇక్కడ సగం చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ కొంచెం లైట్గా కాగిన తర్వాత ఇలాగా మనకి బాల్స్ వేయంగానే బబుల్స్గానే రావాలి. వెంటనే ఫ్రై అయిపోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బాల్స్ అన్నిటిని వాటంతటా అవి పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అప్పటిదాకా గరిటె కానీ ఏమీ పెట్టకూడదు, స్పూన్ కానీ ఏం పెట్టద్దు. ఈ బాల్స్ అన్నీ పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. అప్పుడే మనకి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఈ గులాబ్ జామ్స్. అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా మంచిగా వేయించేసుకోవాలి. ఇలా అన్నీ పైకి వచ్చేసిన తర్వాత ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని నిదానంగా రెండో వైపుకి టర్న్ చేయాలి. మనం ఫస్టే స్పూనో లేకపోతే గరిటె పెట్టేసామంటే ఆ షేప్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నిదానంగా ఇలాగా వేయించుకోవాలి. అన్ని వైపులు ఇలా రౌండ్గా తిప్పుతూ మనం వేయించేసుకున్నామంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మన గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్ కలరు, పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటి మనకు వస్తాయి. చూడండి అన్నీ బాగా కాగిపోయాయి. వీటిల్ని తీసుకెళ్ళి వేడివేడిగా ఉన్నప్పుడే వీటిల్ని బాల్స్ని సిరప్లోకి వేయాలి. ఏదైనా సిరప్ అన్నా వేడిగా ఉండాలి, లేదా బాల్స్ అన్నా వేడిగా ఉండాలి. ఒక 3 అవర్స్ పాటు లేదా ఒక 2 అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే మనకి కరెక్ట్గా
ఈ సోక్ అయిపోయి మనకి గులాబ్ జాములు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, నేను ఒక 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చేసాయో. చూడండి, ఒక్కొక్క బాల్ కూడా మంచిగా రౌండ్గా వచ్చింది, క్రాక్స్ ఎక్కడా లేకుండా. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.